5 సంవత్సరాల్లో అన్న మాట నిలబెట్టుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. చట్టానికి లోపడి ఎవరు ఉంటారు కదా, ఎవడైనా అనుభవించాలి, తప్పదు. అది ఇవన్నీ మీరు చెప్పుకోవడానికి తప్ప చేసేది ఏమి లేదు. ఆయనకి ఎంత జనాదరణ ఉంటే ఆయన పిచ్చోడైతే ఆయన చుట్టూతో జనాదరణ ఉండదు కదా. ప్రతి అధికారిని అనలేదు, తప్పు చేసిన అధికారిని అంటే తప్పే ఉంది. ఇప్పుడు విషయం ఏమవుద్దండి, జగన్మోహన్ రెడ్డి 16 నెలలు ఉంచారు, ఏమన్నా అయిందా? సీఎం అయ్యాడు. జగన్మోహన్ రెడ్డి గారి మానసిక పరిస్థితి బాగోలేదన్న అధికారులందరూ కూడా గత 5 సంవత్సరాల్లో ఆయన పాలన చూస్తే ఆయన మానసిక పరిస్థితి ఎలా ఉందో తెలుస్తుంది. 5 సంవత్సరాల్లో అన్న మాట నిలబెట్టుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఏ పథకాన్నైనా ఇచ్చారు. పోలీస్ అధికారులు కూడా గత 5 సంవత్సరాలు ఆయన కింద చేశారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు అచ్చెన్నాయుడు గారు ఒక మీటింగ్లో పోలీస్ అధికారులందరినీ కూడా నోటితో చెప్పలేని విధంగా తినడానికి వచ్చారనే రకంగా ఒక రకమైన బూత్ వర్డింగ్ మైక్ పట్టుకుని కొన్ని వేల మంది సమక్షంలో మాట్లాడారు. అప్పుడు కనపడిన వాళ్ళు ఇవాళ కనిపించారా? జగన్మోహన్ రెడ్డి గారు అన్నది ఏంటంటే, గతంలో మొన్న వంశీని అరెస్ట్ చేశారు. వంశీని అరెస్ట్ చేస్తే ఒక సిఐ అక్కడ దురుసుగా ప్రవర్తించి కొంచెం అనుచిత వ్యాఖ్యలు చేశారంట జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ వంశీ గారి గురించి కానీ. ఆ విషయం మీద నేను సంవత్సరంలో రిటైర్ అయిపోతా, నువ్వును మీ నాయకుడు ఏం చేస్తాడని వంశీ గారి దగ్గర అన్నట్టు అది జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. సంవత్సరంలో రిటైర్ అయిపోయినా తప్పు చేసిన ఏ అధికారినైనా సరే చట్టం ముందు బట్టలోడు తీసి ఉంచోబెడతాం అనే టైప్లో మాట్లాడారు. కానీ ప్రతి అధికారిని అనలేదు. తప్పు చేసిన అధికారిని అంటే తప్పే ఉంది. ఇప్పుడు ఏసీబీ రైడ్ జరిగింది, ఒకళ్ళు దొరికి అరెస్ట్ చేస్తే మేమందరం కూడా ఊరుకోము, మేము ఎలా ఊరుకుంటామని పోలీస్ సంఘం వాళ్ళు అంటారా? ఆ ఒక్కడో తప్పు చేశారు కాబట్టి అతన్ని లంచం తీసుకున్నాడు, అరెస్ట్ చేశారు ఏసీబీ. అలాగే ఒక వ్యక్తి సంవత్సరంలో రిటైర్ అవుతే ఏం చేస్తాడు నీ నాయకుడు అంటే, రిటైర్ అయిపోతే అనుచితంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఒక పోలీస్ అధికారిగా ఉన్నప్పుడు చట్ట ప్రకారం వెళ్ళాలి, కానీ చట్టం దాటి కొంచెం అగ్రెసివ్గా బిహేవ్ చేయడానికి అతనికి ఏం రూల్ లేదు కదా. ఆ విషయం మీద అంటే దాన్ని పట్టుకుని కొంతమంది పోలీసుల్లో కొంతమంది వరకే అలా మాట్లాడటం కరెక్ట్ అయింది కాదని మా ఉద్దేశం. మా నాయకులు అనే మాట ప్రతి ఒక్కటి ఆలోచించి ఆచితూసే మాట్లాడతారు. దానికి మూల కారణం ఏంటంటే మీరు పోసిన ఆజ్యమే అది, మీరు చేసిన పనులే. ఉదాహరణకి మీరు అన్నది మేము అన్నాం తప్ప మేము కొత్తగా అనేది లేదు. ఒకటే గుర్తుంచుకోండి, మీరు చేసేది జగన్కి పరిపాలన, జనానికి తప్ప జగన్మోహన్ రెడ్డి గురించో కార్యకర్తల గురించో మాజీ మినిస్టర్ గురించో మాజీ ఎమ్మెల్యేల గురించో కార్యకర్తల గురించో నాయకుల గురించో కాదు మాట్లాడేది. జనం కోసం చేయండి, జనాన్ని మెప్పించండి, అంతే తప్ప నిన్న నాని అన్నాడు ఏమన్నాడు ఏదేని అంటారు ఎంట్రుక. అవును వాస్తవం అది. ఇంకొక అమ్మాయి ఉంటుంది, ఏ అమ్మాయి మైకు పట్టుకొని మీరు ఎన్నాళ్ళ నుంచి బయట ఎందుకుంటారు? తప్పు చేస్తే ఏ టైంలో ఎవరికి శిక్ష అనిపించాలి అది చట్టం చేసుకుంటుంది. చట్టానికి లోపడి ఎవరు ఉంటారు కదా, ఎవడైనా అనుభవించాలి, తప్పదు. అది ఇవన్నీ మీరు చెప్పుకోవడానికి తప్ప చేసేది ఏమి లేదు. ఇంకా రాబో రోజుల్లో ఇంకా పరిణామాలు వేరుగా ఉంటాయి. రోడ్డు మీదే ఉంటారు. కార్యకర్తలు ఫుల్ సపోర్టెడ్గా ఉన్నారు గవర్నమెంట్ పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా మద్దతుతో ఉన్నారు. ప్రజలు ఎప్పుడో ఎదురు చూస్తున్నారు. ఆడవాళ్ళతో సహా ఎదురు చూస్తున్నారు. మీరు అది గమనించారు లేదు? మీరు వస్తే ఆడవాళ్ళతో సహా ఎదురు చూస్తున్నారు. ఆ టైం కోసం ఎదురు చూస్తున్నారు. కనుక మీరు చేసేది ఏమైనా ఉంటే చేయండి, అంతే తప్ప ఇవన్నీ వాళ్ళని అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేస్తే ఏమవుద్దండి? జగన్మోహన్ రెడ్డి 16 నెలలు ఉంచారు, ఏమన్నా అయిందా? సీఎం అయ్యాడు. ఇప్పుడే నెలంతే 4 రోజులు ఇబ్బంది అనేది ఉంటుంది. సహజంగా మానవ రీచ్ అది. అవన్నీ చెప్పుకోవడానికి తప్ప మీరు చేసేది ఏమి లేదండి. గిరెస్టులు ఎవడో దడిచేది లేదు. కార్యకర్త స్ట్రాంగ్గా ఉన్నాడు. ఇంకా మీరు అటు అంట వల్ల ఇంకా స్ట్రాంగ్గా ఉంటున్నారు. అదండి మేము చెప్పేది. జగన్మోహన్ రెడ్డి గారి మానసిక పరిస్థితి బాగాలేదు అనేటువంటి విషయం అయితే వినుకొండలో 2 నెలలు అయ్యిందో లేదో ఒక వ్యక్తిని చంపితే అక్కడికి వెళ్ళినప్పుడు ప్రజాదరణ ఎంత ఉందనేది అందరూ చూస్తున్నారు. అది గడిచిపోయింది. నందిగం సురేష్ గారిని పలకరించడానికి జైలుకి వెళ్ళినప్పుడు జనాభా ఆదరణ ఎంత ఉందనేది కనిపిస్తుంది. అలాగే వంశీ గారిని పలకరించడానికి వెళ్ళినప్పుడు జనాదరణ కనిపిస్తుంది. మిర్చి రైతుల గురించి వెళ్ళినప్పుడు జనాదరణ కనిపిస్తుంది. శ్రీకాకుళం వెళ్ళినా జనాదరణ కనిపిస్తుంది. ఏంటి అని అంటే టీడీపీ వాళ్ళు ఏదో ఒక విధంగా వాళ్ళు ఎప్పుడు అసత్య ప్రచారాలు చేసి దానిని నిజంగా మలుచుకోవటం వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య. ఎదటివాడు ఎంత న్యాయంగా నడిచినా అది న్యాయం కాదు. వాళ్ళు తప్పుడు ప్రవర్తన చేసినా కానీ వాళ్ళు మాట్లాడేది కరెక్ట్ అనేటువంటి స్వభావం తెలుగుదేశం ప్రభుత్వానికి ఎక్కువగా ఉంది. వారికి ప్రచారం చేయటానికి ప్రచార యంత్రాలు, టీవీలు, అలాగే పత్రికలు అన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏదైనా మాట్లాడుతున్నారు.